బాగా గాయాలైతే మీ మీద పోటీ చెయ్యలేక ఓడిపోయింది. గెలిచిన కోడిపుంజు అంటుంది, సరే, మనల్ని పందెం వేసి ఊళ్ళే గెలుస్తాయి. అయితే మనం ఎందుకు పందెం వేసుకోకూడదు? మనిద్దరం పందెం వేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు రాజు. ఆ రాజు కోడిపుంజు చెప్పినట్టు చేయాలి. గెలిచిన కోడిపుంజు రాజు జట్టు వాళ్ళు కోళ్ళ మేత మేసిన తర్వాత ఓడిన కోడిపుంజు జట్టు వాళ్ళు తరువాత తినాలి. ఈ కొండ దగ్గర కోడి పందెం జరుగుతుంది కాబట్టి గెలిచిన కోడిపుంజు ఈ కొండ పైకెక్కి నేనే కొండరాజుని, ఈ కొండ చుట్టూ ఉన్న కోళ్ళు నేను చెప్పినట్టు వినాలి అని అంది. సరే అని ఇంకొక కోడిపుంజు పందెంకు సిద్ధమైంది. 2